మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించి ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధనకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32 నుంచి 35 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 32 నుంచి 35 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నవి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. భక్తుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో అపోస్తలులుగా పిలువబడిన దేవుని బిడ్డలు, పరిచారకులు, వీరు ఏదైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తునందు పూర్తి బాధ్యత కలిగిన వారై ఉన్నారు. అనగా పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత, ఆత్మ నడిపింపు చేత ఆత్మీయ స్థితిగతులను సరిచేసుకుంటూ వారు వారి యొక్క వ్యక్తిగతమైన విషయాలను పక్కన పెట్టి ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తులో అనేకమైన దేవుని కార్యాలు వారు చూడగలిగారు, చేయగలిగారు. అంటే సమిష్టి ఆస్తిని అక్రమము కొలది, అంటే దేవుడు ఏదైతే వారికి అనుగ్రహించాడో వారికి అనుగ్రహించిన దానిలో ఏది కూడా తమ యొక్క స్వనీతిని అక్రమంగా, అన్యాయంగా, నాది నా అనే స్వార్థపూరితమైన ఆలోచన విధానాన్ని పూర్తిగా విడిచిన వారై వారందరూ ఏకాత్మ కలిగి, ఏకహృదయం కలిగి అక్కర కొలది పంచిపెట్టిరి అంటున్నాడు. అంటే అక్కర కొలది అంటే దేవుడు ఇచ్చి కొలది వాళ్ళు ఏం చేశారంటే ఆ పొందుకుంటున్న దాన్ని దాచుకోలేదు. తిరిగి ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూసేవారో వారి కొరకు వాటిని ఇచ్చేవారు. అంటే ఎవ్వరు కూడా తమ స్వనీతిని ఆధారం చేసుకోలేదు. కేవలము దేవుని నీతిని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వారు జీవిస్తున్న విధానము. కాబట్టి ఇక్కడ భక్తుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటల్లో మనం చూసినట్లయితే విశ్వసించిన వారందరూ అంటున్నారు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఎలాంటి వారంట? ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి అంటున్నారంట. ఏక హృదయము, ఏకాత్మ. హృదయమందును ప్రవర్తన యందును దేవుని యొక్క చిత్తానికి లోబడి వారు ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేయడానికి దేవుడు వారికి సహాయుడై ఉన్నాడు. కాబట్టి వారు ఇవన్నీ చేయగలిగారు అనే మాటను చెప్తూ, ఎవడనో తనకు కలిగినది వాటిలో ఏదియో తనదని అనుకోలేదు అంటున్నాడు. అంటే వాళ్ళకి ఎంత దేవుడు ఇచ్చాడో ఆ ఇచ్చిందంతా దేవునికే. అంటే యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను. అంటే యెహోవా అంటే దేవునికే మహిమ కలుగునట్లుగా దేవుని విషయంలో వారు ఎంత విధేయులై దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. కాబట్టి అన్నాడు, ఎవడనో తనకు కలిగిన వానిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అంటున్నాడు. కలిగినదంతా సమిష్టిగా అంటే ఒక చోట కూర్చోబెట్టి సమస్తాన్ని వారికి ఉన్నదంతా ఒక చోట పోగేసి దాన్ని అందరూ కూడా హెచ్చుతగ్గులు లేకుండా అందరూ కూడా సమానంగా దాన్ని పంచుకున్న వారిగా, దాని యందు నిలిచిన వారిగా, అది దేవునిదనే విషయాన్ని మొదట వారు గ్రహించారనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇదియుగాక
అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఇంత మాత్రమే కాదు, వారు ప్రధానంగా వారు చేసే పరిచర్య ఏంటంటే పునరుత్థానమును గూర్చి, పునరుత్థానం అనగా మరణమును గెలిచిన క్రీస్తు యొక్క మాటను, క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిని లోకానికి తెలియజేస్తున్న వారిగా ఉన్నారు. అంటే పునరుత్థానము లేదండి సద్దూకయ్యుల వరే కాదు, కానీ ఈ పరిసయ్యుల సద్దూకయ్యుల యొక్క మనస్పర్ధలు ఎలాగున్నాయో వాటన్నిటినీ ఎరిగిన వారే ఇక్కడ వీళ్ళు ప్రత్యేకించి అపోస్తలులు చేసిన పని ఏంటంటే పునరుత్థానమును గూర్చి ప్రభు యొక్క పునరుత్థానం యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. అంటే మరణాన్ని గెలిచిన క్రీస్తును వారు ప్రకటించారు. క్రీస్తు మరణం గెలిచి లేచుట ద్వారా ఆయన యందు విశ్వాసముంచు. అందుకని ఇక్కడ సమిష్టి ఆస్తి అంటే అక్కర కొలది పంచిపెట్టిన విషయంలో ఎలాగైతే ఏకాత్మ ఏకహృదయం కలిగి ఉన్నారో అదే రీతిగా ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగిన వారై ఉన్నారు. అందుకని ఇక్కడ ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి అంటున్నాడు. ప్రభు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకంటే మేమే సాక్షులం, మేము చూసాము ఆయన మా ఎదుట తండ్రి యొద్దకు అంటే ఆరోహణమైన స్థితిని, ఆయన మరణము గెలిచిన స్థితిని, ఆయన జీవము కలిగిన ఆ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి వారు సాక్షులై ఉన్నారనే విషయాన్ని చెప్తూ దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను అంటున్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల వీరందరిలో హెచ్చుతగ్గులు లేక ఏకాత్మ ఏకహృదయం కలిగిన ఎలాగున్నారో దేవుని కృప, దైవ కృప కూడానంట వీరందరి మీద అధికంగా ఉందంట. అంటే అంతగా దైవాత్మతో ఆత్మ సంబంధమైన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవిస్తున్న వారై ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో వీళ్ళందరూ కొనసాగేవారై ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే వీరందరినీ నడిపిస్తున్నాడు. అంటే వీరి హృదయాలు యథార్థత కలిగి సత్యమును అనుసరించి నీతిని అనుసరిస్తున్న విధానాన్ని బట్టి వారి ప్రవర్తనలో మార్పు కలిగింది. వారందరిలో ఏకోదయం ఏకాత్మ కలిగింది. వీరందరూ ఏం చేసినా సమిష్టిగా దేవునికి మహిమకరముగాను పునరుత్థానమును గూర్చిన వారు ప్రకటిస్తున్న విధానం ఏదైతుందో ఇవన్నీ కూడా భక్తుడైన లూకా గారు ఇవన్నీ తెలియజేస్తూ అంటున్నాడు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి అంటున్నారంట. అంటే ఆస్తిపాస్తుల విషయంలో హెచ్చు తగ్గులు లేక అందరూ సమానం అనే విషయాన్ని వారు గుర్తెరిగారు. వాళ్ళకి అమ్మేసి వాటిని ఏం చేశారంట, అది తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర, అంటే యెహోవా ఇచ్చును యెహోవాకే, దేవుడిచ్చాడు దేవునిదే ఇది, అంటే దేవుని ద్వారా వారు పొందుకున్నారు. మరలా దేవునికి ఇవ్వడంలో వాళ్ళకి పూర్తి విశ్వాసము, ఆ విశ్వాసాన్ని బట్టి వారు ఇక్కడ ఇవన్నీ చేయగలిగారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల ఎదుట పెట్టేట్టు వచ్చిరి అంటున్నారు. ఏది కూడా ఎవడో దాచుకోలేదు. అంటే దేవుడు ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడంటే ఒకవేళ మనము లోకానుసారంగా ఏదన్నా దాచుకోవాలన్నా దాన్ని పొందుకోర్చుకోవాలని మనం అనుకున్నా దానివల్ల ఉపయోగం లేదు. అంటే దేవునిది దేవునికి ఇచ్చే విషయంలో నీవు యథార్థత కలిగి నీ హృదయం అందునో ప్రవర్తన అందునో అపోస్తులు ఎలాగైతే ఆ దినాల్లో ప్రభు పనిలో ఉన్నారో అలాగ నీవు జీవించినట్లయితే నిన్ను బట్టి దేవుడు, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని భక్తుడైన లూకా గారు చెప్తూ వారు ఏమంటున్నాడు, ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికి కొదువలేకపోయాను అంటున్నాడు. అంటే ఆడున్నవాడు లేడు అనే మాట లేకుండా అందరూ కూడా దేవుని సన్నిధిలో ఏకహృదయము ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వీరందరూ ఒకే విధంగా వారు జీవించడానికి దేవుని సన్నిధిలో నిశ్చయత కలిగి ఉన్నారో అందును బట్టి దేవుడు వీరందరినీ ఆశీర్వదించాడు. అంటే అపోస్తులైన వీరు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటలో, దేవుని కార్యాన్ని జరిగించుటలో శ్రద్ధ కలిగిన వారిగా, యథార్థత కలిగిన వారిగా, హృదయమందును ప్రవర్తన యందును దేవుని చిత్తాన్ని జరిగించిన వారిగా ఉన్నారు. కాబట్టి నేడు వీరిని గురించి భక్తుడైన లూకా గారి ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. కాబట్టి వీటిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మనము ఇటువంటి ఆలోచనలు లేక స్వనీతితో కనుక ఒకవేళ మనం ఉంటున్నామేమో ఆ స్వనీతిని విడిచి దేవుని నీతిని అనుసరించి సత్యమును అనుసరించి
అక్కరలో ఉన్నవారికి, ఆపదల్లో ఉన్నవారికి వాటినిచ్చే విషయంలో వెనుకడగాక, అంటే వెనుకడుగు వేయని స్థితిలో మనం ఉండాలి. ఆ విధంగా ఉంటే ఆనాడు దేవుడు వారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించి దీవించాడో, నేడు మనము ఆ ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవడానికి భక్తుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలను బట్టి మనమును అట్టి స్థితిలో ఉండడానికి దేవుడు మనకి ఏదైతే ఒక నిశ్చయత ఇచ్చినాడో, నేను మరలా వచ్చి మిమ్ములను నా యొద్దకు తీసుకొని పోటకు నేను వెళ్ళుచున్నాను, నేను ఉండు స్థలములో మీరును ఉండలాగున నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి ప్రభు రెండవ రాకడలో ఇహలందు నీకు కలిగే శ్రమలు, కష్టాలు అవి ఎలాంటివైనా వాటన్నిటినీ నువ్వు జయించడానికి దేవుడు నీకు సహాయుడై ఉన్నాడు. కాబట్టి మనుష్యుల మీద ఆధారపడక దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఉద్దేశానికి లోబడి, ఆయన చిత్తం ఏమైనదో ఎరిగి ఆ ప్రకారం జీవించినట్లయితే ఆనాడు వాళ్ళు ఎలాగైతే విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉన్నారో అట్టి హృదయాలను, అట్టి ఆత్మను మనం కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా అయ్యా, నీవు మాకు చూపిన ప్రతి విధమైన మార్గాన్ని బట్టి, ప్రేమను బట్టి అయ్యా, వారిలో ఉన్న ఏకత్వాన్ని, ఏక హృదయాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసతను బట్టి, వారు నాయన తమకు కలిగినవన్నీ అమ్మి చరాచరాస్తులను అమ్మి నాయన అపోస్తుల పాదముల ఎదుట పెట్టుతూ వచ్చి అంటున్నారు. నిజమే తండ్రి, వారి ప్రేమ ఎంత గొప్పది, వారి ప్రేమ ఎంతో నాయన నీ సన్నిధికి మహిమకరముగా ఉన్నది. కాబట్టి నాయన వారందరూ కూడా నిన్ను బట్టి, నీ పరిచర్యను బట్టి వారు ఆశీర్వదింపబడి, దీవింపబడి, హెచ్చు తగులు లేని వారిగా నాయన వారందరూ నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబడి ఉన్నారు. అయ్యా, నేడు అటువంటి పరిచర్య, నేడు అటువంటి భక్తులు, అటువంటి సేవకులు, అటువంటి కుటుంబాలు కొరకు నీవు కనిపెడుతున్నావు. కాబట్టి నాయన అట్టి కుటుంబాల కొరకు నాయన, అట్టి కుటుంబాలుగా ఉండుటకు నాయన మాకు అందరికీ నీ సహాయం దయచేయండి. ఒకవేళ నాయన మాలో స్వనీతిని మేము ఆధారం చేసుకుంటున్నామేమో, ఆ స్వనీతిని తొలగించుకొని మీ నీతిని అనుసరించి, మీ సత్యమును అనుసరించి దేవాని చిత్తానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచు నాయన, రోగులం ప్రభావ స్వస్థపరచు నాయన, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని, ఆయా రోగ స్థితిలో ఉన్న వారిని ముట్టి లేవనెత్తి వారికి కావలసిన ఆరోగ్య బలాలు దయచేసి కృప చూపించమని అడుగుచున్నాను. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. తండ్రి, నీ పునరుత్థానమును గూర్చి ఆనాడు ఏ విధంగా అయితే వారు సాక్షులై ఉన్నారో నాయన, ప్రకటించి ఉన్నారో అట్టి పునరుత్థాన అనుభవంలో ప్రభా మేమందరము నిన్ను కలిగిన వారముగా, నిన్ను ఎరిగిన వారమై మేము ఉండునట్లు మాకు నీ కృప దయచేయండి. జీవం గల నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి నీ కృప చేత నింపండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను దీవించండి. నాయన జరుగుతున్న ఎలక్షన్ అన్నిటిలో ప్రభా నీ చిత్తాన్ని జరిగించు. అధికారులను, నాయకులను, పాలకులను మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని, ఈ దిన పరిచర్లో మీరు మాకు తోడైండమని, రేపటి సమాధి కొరకు నేటి నుంచే మమ్మల్ని సిద్ధపరచమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నవ్వు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.